జాగ్రత్తగా వినండి. త్రిమూర్తుల్లో ఎవరు పవర్ఫుల్ చూద్దామా? బ్రహ్మ, విష్ణు, శివులు ఈ ముగ్గురు దేవతలను చూస్తే బ్రహ్మ ఎప్పుడూ త్రిశూలం లేదా ఖడ్గం పట్టుకుని ఉండడు. విష్ణువు ఎక్కువగా చక్రంతోనే చూస్తాం, త్రిశూలంతో కాదు. శివుణ్ణి చూస్తే ఎప్పుడూ త్రిశూలంతోనే ఉంటారు, కాని చక్రంతో మాత్రం కనిపించరు. కాని ఎందుకు? దానికొక లోతైన కారణముంది. ఈ ముగ్గురు పురుషరూపాలు. వారి శక్తులు ఎంత పవర్ఫుల్ అంటే అంతా ఒక్క శరీరంలో పూర్తిగా కంటైన్ చెయ్యలేనంత శక్తివంతమైనది. అందుకే ఆ ఆదిపరాశక్తి దుర్గాదేవిగా అవతరించినప్పుడు శివుడి దగ్గర్నుంచి త్రిశూలాన్ని తీసుకుంది, విష్ణువి దగ్గర్నుంచి చక్రాన్ని తీసుకుంది, బ్రహ్మ దగ్గర్నుంచి కమండలాన్ని తీసుకుంది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆ శక్తిని పూర్తిగా ఒక్కరే కంట్రోల్ చెయ్యలేరు. కాని శక్తి అవతరించి ఆ మూడు శక్తులన్నింటినీ తనలోనే సమీకరించి మహిషాసురుణ్ణి సంహరించింది. త్రిమూర్తులు కలిసి కంట్రోల్ చేయలేని శక్తిని ఆ దుర్గమ్మ ఒక్కతే కంట్రోల్ చేయగలిగింది. ఇప్పటికైనా తెలిసిందా? దుర్గమ్మే అత్యంత శక్తివంతమైన దేవత. ఈ వీడియో మీకు నచ్చింతే జై దుర్గాభవానీ అని కామెంట్ చేయండి. నన్ను ఫాలో అవ్వకపోతే మళ్ళీ ఇలాంటి రీల్ మీకు రాకపోవచ్చు. మన పురాణాల గురించి, పవర్ఫుల్ మంత్రాల గురించి, ఇంకా మానసికంగా దృఢంగా ఎదగాలనుకుంటే సబ్స్క్రైబ్ లేక ఫాలో అవ్వండి. మీకర్థమైందా? ఇది మీకు ఇష్టమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి.